మహావనధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరవస్విషే నమః దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగతి హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈరోజు చైతన్య మహాప్రభు పూరిలో జరిగిన ఒక లీల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రాతకాలాన జగన్నాథ మందిరం దర్శించిన శ్రీ చైతన్య మహాప్రభు ఆయన వెంటనున్న అనుచరులు కీర్తన ప్రారంభించారు. మహాప్రభు ఎత్తుగా గెంతసాగారు. అతని పండ్లు వదులైపోయినాయి. శరీరం వణికి పగుళ్లతో నిండిపోయింది. క్రమంగా కీర్తన ఎంతో ఉధృతమై భక్తులను కృష్ణ దివ్యనామ సంకీర్తనలో ఎంత సంపూర్ణంగా నిమగ్నమైందంటే వారు తమ తమ శరీరాలను, మనస్సులను, స్వగృహాలను అన్నింటినీ మర్చిపోయి ఒక్క కృష్ణనామాన్ని మాత్రమే అనుభూతి చెందారు. మిట్ట మధ్యాహ్నం దాటి మరో 2 గంటలు గడిచినా ఆ కీర్తన అలా సాగుతూనే ఉంది. 10 గంటల పైగా కీర్తన నృత్యం చేసి భక్తులు పూర్తిగా అలసిపోగా ఇంకా భగవన్నామ దివ్యామృతంతో పూర్తిగా మైమరిచి ఉన్న మహాప్రభువుకు ఆకస్మిక తన్మయ భంగము కలగని రీతిలో కీర్తనను ఆపడానికి నిత్యానంద ప్రభు ఒక మార్గం కనిపెట్టాడు. భక్తులు ఒకరి తర్వాత ఒకరు గానం ఆపేసేలా చేశారు. చివరకు స్వరూప దామోదర్ ఒక్కడే మృదువుగా కీర్తన చేస్తూ మిగిలాడు. అప్పుడు మహాప్రభు బాహ్య స్పృహలోకి వచ్చి కీర్తన ఏమైంది అని అడిగాడు. మిట్ట మధ్యాహ్నం దాటి 2-3 గంటలు గడిచాయని, ఇంకా మహాప్రభువు మధ్యాహ్న విధులు నిర్వర్తించి ప్రసాదం తీసుకోలేదని నిత్యానంద బదులిచ్చాడు. ప్రతిరోజు మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత గోవింద కొన్ని నిమిషాలు ఆయనకి మర్దన చేయడం పరిపాటి. ఆ పైన మహాప్రభు నిద్రపోయిన పిమ్మట ఆయన మిగిలించిన ప్రసాదాన్ని గోవిందుడు స్వీకరిస్తూ ఉండేవాడు. అలా కొంతసేపు కీర్తన జరిగిన ఆ రోజున మాత్రం మహాప్రభు పూర్తిగా అలసిపోవటంతో తన గదిలోని వచ్చి వాకిలికి వద్దనే సొమ్మసిల్లి అడ్డంగా పడిపోయాడు. మీరు కొంచెం పక్కకు జరిగితే నేను లోనికి వచ్చి మర్దన చేస్తానని గోవింద మహాప్రభుని అడిగాడు. నేను బాగా అలసిపోయాను, కదిలే ఓపిక లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మహాప్రభు బదులిచ్చారు. గోవిందుడు తన ఉత్తర్యాన్ని మహాప్రభు శరీరం మీద కప్పి ఆయనకు ప్రణమిల్లి ఆయన మీదుగా దాటి వెళ్ళి మర్దన చేయసాగాడు. కొంతసేపు విశ్రమించిన వేమట గోవింద ఇంకా అక్కడే కూర్చొని ఉండడం చూసి గౌరాంగుడు కొంచెం కోపంతో, ఇంకా ప్రసాదం తీసుకోవడానికి నువ్వు వెళ్ళలేదేమిటి అని అడిగాడు. మహాప్రభు శరీరాన్ని దాటి వెళ్ళడం తనకు ఇష్టం లేదని గోవిందుడు బదులిచ్చాడు. మరైతే అసలు లోపలికి ఎలా వచ్చావు అని మహాప్రభు అడిగాడు. గోవిందుడు బదులు పలకలేదు. కానీ మనసులో మాత్రం ఇలా అనుకున్నాడు, నా గురువును సేవించడం కోసమైతే ఏ అపరాధమైనా చేయవచ్చు, నరకానికైనా పోతాను, కానీ నా ఇంద్రియ తృప్తి కొరకు, అపచారం కొరకు ఒక్క లేశ మాత్రపు ఛాయనైనా కలలోన అనుమతించలేను